నిద్రపోతున్నాను లేక ప్రశాంతంగా కూర్చున్నాను. కానీ సడెన్‌గా బాగా భయం వేసింది, గుండె వేగంగా కొట్టుకుంది, ఊపిరాడడానికి ఇబ్బందిగా ఉంది. పానిక్ అటాక్ అయ్యుండొచ్చు. అప్పుడెందుకు అలా వచ్చింది? కారణాలేంటి? హాయ్ దిస్ ఈస్ డాక్టర్ సుష్మిత గాజుల, సైకియాట్రిస్ట్. స్పెసిఫిక్‌గా ఒకటే కారణం అని చెప్పటానికి ఏమీ ఉండదు. చాలా 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 మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. వాటిలో చిన్నప్పటి నుంచి ఏదైనా ట్రామా ఎదురైతే నెగ్లెక్ట్ గానీ, అబ్యూస్ గానీ, ఫ్రీక్వెంట్‌గా ఏదైనా ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం, లేదా సడెన్‌గా ఒక మేజర్ హెల్త్ ప్రాబ్లమ్ రావటము, థైరాయిడ్ ఇష్యూస్ ఉండటము, కొన్ని కొన్ని విషయాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్‌గా, వర్క్ పరంగా, ఫ్యామిలీ పరంగా, సొసైటీ పరంగా, చదువు పరంగా రోజు రోజు పెరుగుతున్న చిన్న చిన్న ఒత్తిళ్లు కాస్త ఒకటేసారి ఎక్కువైపోయి నేనింకా తట్టుకోలేకపోతున్నాను చూపించే సిగ్నలే పానిక్ అటాక్. ఎలా అంటే గ్యాస్ పైన మనం కుక్కర్ పెట్టిన తర్వాత స్టీమ్ అనేది బిల్డప్ అయ్యి ప్రెషర్ ఎక్కువై ఒక్కసారి విజిల్ వస్తుంది చూసారా అలాగా. ఆ సిగ్నల్ కూడా మనం కన్సిడర్ చేయకుండా లైఫ్ స్టైల్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఒత్తిళ్ళు అనేది ఇంకా ఎక్కువగా తీసుకుంటే ఓవర్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ వలన ఎలా అయితే గ్యాస్ ఆఫ్ చేయకపోతే రిపీటెడ్‌గా విజిల్స్ వస్తాయో, అలాగా పానిక్ అటాక్స్ కూడా రిపీటెడ్‌గా రావడం స్టార్ట్ అవుతది. అంటే సివియారిటీ, ఫ్రీక్వెన్సీ పెరుగుతది. దాంతో పాటు నెక్స్ట్ ఇంకా పానిక్ అటాక్ వచ్చేస్తదేమో అని భయం కూడా స్టార్ట్ అవుతది. దీన్ని పానిక్ డిజార్డర్ అంటారు. దీనివల్ల రెగ్యులర్ లైఫ్ యాక్టివిటీస్ కూడా డిస్టర్బ్ అవుతాయి. వీటితో పాటు తెలియకుండా నాకెందుకు ఇలా అయిందని దిగులు రావటం కానీ, దానిపైన అవి తగ్గించుకోవడానికో, లేక ముందు నుంచి అలవాటు ఉందనో టీ, కాఫీ ఎక్కువగా తాగటము, ఆల్కహాల్, డ్రగ్స్, స్మోకింగ్ లాంటివి ఎక్కువగా చేయడం వలన ఇది ఇంకా పెరిగే అవకాశాలుంటాయి. ఇటువంటి కారణాలన్నీ బాగా తగ్గించుకుంటే పానిక్ అటాక్స్ నుంచి మనం బయటపడొచ్చు. థాంక్ యూ.